నేను చెప్పిన మాటల్ని మరలా తిరిగి కొనసాగిద్దాం. దానికంటే ముందుగా మనం నేర్చుకున్నది ఏంటంటే క్రీస్తు బోధ మొదటి పాయింట్. రెండవ పాయింట్, బోధ అనే మాటకి అర్థం విన్నాం. మూడో పాయింట్, బోధ ఎవరిది, బోధించే పని ఎవరిది, బోధించే పని ఎవరికి అప్పగించాడు దేవుడు, అసలు బోధకుడు ఎవరు. 5 పాయింట్లు విన్నాం. 6వ పాయింట్, ఈ బోధ ఎప్పటి నుంచి ఉంది. 7, ఈ బోధ ఎలా ఉంది. 8, ఈ బోధ ఎక్కడ ఉంది. 9, ఈ బోధను ఎవరు ప్రారంభించారు. 10, యేసు ప్రభువారు అంతా బోధించారా, కొంత బోధించారా. ఒకవేళ కొంత బోధిస్తే 11, ఈ బోధని ఎవరు పూర్తి చేశారు. 12, ఈ బోధని ఎలా పూర్తి చేశాడు అనే పాయింట్లు, డజన్ పాయింట్లు మేము ముందుంచాను. డజన్ అంటే మనం అట్టిపడి వస్తాయి కదా, ఒక డజన్ సంగతులు మేము ముందుంచాను. మరొక మాట మేము ముందుంచబోతున్నాం. అదేంటంటే మీరు ముందుగా ప్రకటన చేసుకున్నట్టుగా బోధకు హద్దులు, బోధకు హద్దులు. బోధకే కాదండి, మామూలుగా చెప్పాలంటే ఇంటికి గడప ఉంటుంది, ఉంటుందా. పొలానికి గట్టు ఉంటుంది, ఉంటుందా. లేకుంటే నా పొలం ఎంత దాగానే ఎవరు ఇష్టం ఇచ్చినట్టు వాడు జరుపుకుంటారు. కన్యకి హద్దు ఉంటుంది, హద్దుల్లో ప్రవర్తించాలి. ప్రతి దానికి హద్దు ఉందండి. హద్దులు లేకుండా ఏమీ లేదు. సముద్రానికి, అంత పెద్ద సముద్రానికి హద్దు ఉందండి. భూమి ఒకవేళ తన కక్షలో కాకుండా కక్ష దాటి కొంచెం సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, మనం మాడిపోతాం. కక్ష దాటి ఇంకొంచెం దూరం వెళ్ళిపోయింది అనుకోండి, మనం బ్రతకం, గడ్డగట్టిపోతాం. ఎక్కడ పెట్టాలో, ఎంత దూరంలో పెట్టాలో అంత దూరంలో పెట్టాడు భూమిని. ఆ హద్దుల్లో తిరుగుతుంటేనే మనం బాగున్నాం. ఒకవేళ దాటితే ఇది చెప్పేది కాదు, ఒకరోజు దాటుతుంది ఆయన చెప్తే. రైట్. కాబట్టి ప్రతి దానికి లేదా ప్రతి వారికి ఏముంది, హద్దు ఉంది. అంచేత మనుషులందరూ రక్షించబడాలంటే బోధ అవసరం. బోధ లేకుండా ఎవరికి రక్షణ రాదు. బోధకి హద్దులు లేకుండా ఉండదు. ఆ హద్దులు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా బోధ చేసేటప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే, మీరు ఎదుర్కొని ఉంటారు. అయ్యా వారు ఎలా చెప్తున్నారు, మీరు ఎలా చెప్తున్నారు, అలా ఇలా ఇలా అని చూపించి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తున్నారు లేనటువంటి చులకనైన భావాన్ని బోధకు పెట్టారు. అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు బోధిస్తున్నారు, ఎవరు చెప్పేది కూడా సరైంది కాదు, సత్యం కాదు. ఇంకా చెప్పాలంటే అన్ని సరైనవి, అన్ని అబద్ధాలే, అన్ని నిజాలే. అంటే దాన్ని ఏం చెప్పాలంటే అయోమయ స్థితి, ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం దాని మీద లేదు వారికి. గ్రంథాన్ని చదివితే మనిషి స్వభావం అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనిస్తే వారితో మాట్లాడితే వారు అసలు ఆత్మ సంబంధులా కాదని కూడా అర్థమవుతుంది. అందుచేత బోధకి హద్దులేంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా బోధకి హద్దులు ఏంటంటే, వినేవారికి హద్దుల గురించి విందాం. బోధకులు కాదు, వినేవారు. శ్రోతల బాధ్యత సరిగా చెప్పాలంటే, శ్రోతల బాధ్యత ఏంటంటే, వినేవారి బాధ్యత ఏంటంటే, మార్క్స్ వార్త 4వ అధ్యాయం
మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. చాలండి. ఎవరినో మనం అనుసరించక్కర్లేదండి. మనకి ఏది కావాలన్నా బైబిల్ దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. అందుచేత దేవుని గ్రంథంలో మనం చదివిన మాట, అది యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఇంకోసారి చదువుతాం. మీరేమి వినుచున్నారో అంటే వినేది కూడా ఏమి వింటున్నారో తెలుసుకోవాలన్నమాట. మనం సాధారణంగా వినడానికి మాత్రం చాలా బాగుంటాయి, కొన్ని వినడానికి మాత్రం బాగుంటాయి, చాలా ఉన్నాయి. మీరు బాధపడద్దు. ఒక్కోసారి మీరు టీవీ ముందు కూర్చున్నారనుకోండి, వార్తలు వినబడతా ఉంటాయి, సంగతులు కనబడుతూ ఉంటాయి. వింటుంటే విడిచిపెట్టాలనిపించదు, చూస్తూ ఉంటే అక్కడి నుంచి లేవాలనిపించదు. ఆకలిస్తున్నా అది అయిపోయిన తర్వాత తింటానులే, ఈ కొంచెం ఆగండి తర్వాత పెడతాననే వాళ్ళు కూడా ఉంటారు భోజనం. అందరూ కాదు. అవును, అట్లా అంటే వినడానికి లేదా చూడటానికి కొన్ని సంగతులు బాగుంటాయి, అది తప్పని నేను అన్నాను. కానీ వినడానికి చూడటానికి మాత్రమే బాగుండే కొన్ని ఆత్మ సంబంధంగా ఉపయోగాలు అనేవి ఉంటాయి. అన్ని కాదండి. లోకంలో కొన్ని సంగతులు వినడం ద్వారా మనకి జ్ఞానం కలుగుతుంది, చూడటం ద్వారా మరింతగా అభివృద్ధి చెందుతుంది మన జ్ఞానం, తప్పు కాదు. కానీ ఉపయోగం లేని కొన్ని ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఉపయోగం లేని కొన్ని ఉన్నాయి. కనుక యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరేమి వినుచున్నారో జాగ్రత్త అని యేసు ప్రభు దగ్గర వినేవారిని ఆయన హెచ్చరించారు. ఒకసారి ఆలోచిస్తే ఆయన దేవుడితో సమానుడు, ఆయన దేవుడితో సమానుడు. పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు మనుషుడిగా వచ్చాడు. ఆయన అబద్ధం చెప్తాడా? ఆయన చెప్పేదంతా సత్యం అయితే యేసు ప్రభు వారు చెప్పిన బోధ వారు ఎందుకు వినలేదు? ఎంతమంది వస్తున్నారు ఆయన దగ్గరికి? పదుల, వందల, వేల. భోజనం చేసిన పురుషులే 5,000 మంది అయితే స్త్రీలు ఎంతమంది ఉంటారు? పురుషులు, పిల్లలు ఎంతమంది ఉంటారు? కౌంట్ చేస్తే చాలా ఎక్కువ మంది అవుతారు. అంతమంది వచ్చారు. ఎంతమంది శిలువ దగ్గరికి ఆయన దేవుడి కుమారుడు అంగీకరించిన వాడు ఉన్నారు? ఒక రోజు 2 రోజులు కదా ఆయన బోధించింది, 3.5 సంవత్సరాలు బోధించారు. ఆయన బోధిస్తే ఆయన బోధని ఎంతమంది అర్థం చేసుకున్నారో, అందుకే ఆ మాట మాట్లాడవలసి వచ్చింది. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త. వినడానికి మాత్రమే కొంతమంది ఆలోచన చేస్తారు. చదువుదాం, యేసు ప్రభు చెప్పారు వినేదాని గురించి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు యోహాను వెలుగులో ఉండి మీరు కొంతకాలము యోహాను బోధ విని ఆనందించడానికి ఇష్టపడ్డారు. అయితే చాలండి, యోహాను గారు బోధ చేస్తున్నారండి. యోదయ, సమరయ, గలిలయ మొత్తం నుంచి ప్రజలందరూ వచ్చారా? విన్నారా? ఏం విన్నారు? ఏం అర్థం చేసుకున్నారు? ఇందాకే చెప్పారు. యోహాను గారు ఏం చెప్పారంటే, నాకంటే శక్తిమంతుడు ఒక ఆయన వస్తున్నాడు, ఆయన హెచ్చవలసింది, నేను తగ్గవలసింది.
యేసుని అయ్యా యోహాను సువార్త 1వ అధ్యాయం 39 నుండి 35 నుండి. మొదట యోహాను అతని శిష్యులతో ఎదురుగా నిల్చుండగా అతను నడుస్తున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుడు గొర్రెపిల్ల అని చెప్పాను. అతను చిన్నపిల్ల ఆ ఇద్దరు శిష్యులు విని యేసు వెంబడించండి. చాలండి. యోహాను చెప్పాడో లేదా? బహుశా యోహాను చెప్పినప్పుడు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు కదా. వాళ్ళందరూ ఎందుకు యేసు ప్రభు దగ్గరికి రాలేదు అంటే, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రాలేదంటే, యోహాను బోధ విన్న వారిలో ఇద్దరికి మాత్రమే యోహాను బోధ అర్థమైంది. యోహాను విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించారు. వింటారండి. యేసు ప్రభు చెప్పారు, వినుట మట్టుకు విందురు కానీ ఎంత మాత్రము గ్రహింపరు అంటాడు. కన్నులతో చూస్తారు, చెవులతో వింటారు, తర్వాత హృదయంతో గ్రహించరట. మనసు తిప్పుకొని హృదయంతో గ్రహించరట. వినండి, గ్రహించడం వేరు, వినడం వేరు. చాలా మంది వింటారు. వినడం వేరు, గ్రహించడం వేరు. వినేవాళ్ళు ఎలా వినాలి అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, మన కోసం మాట్లాడిస్తున్నాడు దేవుడు, అందులో ఏం చెప్తారో తెలుసుకున్న ఆలోచన ఉంటే వారికి అర్థమవుతుంది. పౌలు గారు మాట్లాడుతున్నారు, లూదియా హృదయాన్ని తెరిచాడు దేవుడు. లూదియా హృదయం ఎందుకు తెరవబడింది? ఆమె తెలుసుకోవాలన్న ఆశ ఉంది కాబట్టి తెరిచాడు. భూమి ఏం చేస్తుందంటే, వర్షం పడినప్పుడు నోరు తెరుస్తుందట. నోరు తెరిస్తే భూమి లోపలికి వెళ్ళిపోతుంది నీరు. అలా కాకుండా నోరు తెరవకపోతే మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు నీళ్ళు పోస్తాం భూమి మీద, ఏమవుతుంది? నీరు కిందికి పోకుండా పైన ఉండిపోతాయి. అప్పుడు నోరు తెరవలేదు. వాక్యం కూడా వినేటప్పుడు ఎలా వినాలి అంటే, ఇది చదువుదాం అన్నమాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వారు కన్నులతో చూసి చెవులతో విని, అయ్యా ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వినుడని నేను ఎవరితో మాట్లాడేదను? ఎవరితో చెప్పేది నేను? ఎవరికి సాక్ష్యం ఇచ్చగలను? ఎవరికి సాక్ష్యం చెప్పేది? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచు. అదిగోండి, వినడానికి వినడానికి మనసు సిద్ధం చేసుకోవాలి. వినడానికి మనసు సిద్ధం చేసుకోవాలి. ఆహారం తినడానికి కూడా మనం సిద్ధపడాలి. అందుకే పూర్వీకులు భోజనం ఎలా చేసేవారు తెలుసా? మొదటి ముద్ద చెప్పరేంటి? ఇప్పుడు సాంప్రదాయం మారిపోయింది కదా. అన్నంలో కొంచెం పచ్చడి లేదా కారపొడి వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని అది తింటుంటే లాలజలం అవుతుంది. మీరు ఎప్పుడైనా పచ్చడి తయారు చేసేటప్పుడు మీరు ఇంట్లో ఉంటే నీరు ఊరుతుంది నోట్లో, లాలజలం. అలాగే మసాలా వాసన వచ్చిన, కారం తగిలిన, అప్పుడు ఏం చేస్తుందంటే నోరు ఊరటం మొదలు పెడితే దాంతో కలిపి తింటే జీర్ణశక్తి బాగుంటుంది. గబగబా వేసుకుని గబగబా ఇలా అన్నాం అనుకోండి, సరిగ్గా జీర్ణం కాదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? తినడం చేత జబ్బులు. తెలుగులో ఒక సామెత ఉంది, తినడం చేతనైతే జబ్బులు రావు, మాట్లాడటం చేతనైతే తగాదాలు రావాలి. తినడం చేతనైతే జబ్బులు రావు. గ్యాస్ ట్రబుల్ చాలా మంది అంటుంటారా? ఏంటది? కేవలం తినడం చేత కాకనే. ఎప్పుడు తినాలి, ఎంత తినాలి? అయ్యా తినడమే కాదు, మాట్లాడడం కూడా చేతనవ్వాలి. మాట్లాడడం చేతనైతే తగ్గదాం రావు. ఎందుకు చెప్తున్నానంటే,
వచ్చేటప్పుడు ఒకవేళ రావడానికి ఇబ్బంది జరిగితే మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఎవరంటే ఆయన కాదు, బోధకుడుగా ఉండేవాడు. రేపు అడిగితే ఏం చెప్పాలనుకుంటారు, అడిగితే ఏం చెప్పాలని సాగు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇవాళ వెళ్ళలేకపోయే దేవుని సన్నిధికి నేను లెక్క చెప్పాలనే భయం, ఆయన భయం ఉంటుందా ఈయన భయం ఉంటుందా చెప్పండి, నిజం చెప్పండి. భక్తులకైతే దేవుని భయం ఉంటుంది. సాకక్కర్లేదు, జరిగిందని చెప్తాడు, నిజం చెప్తాడు, నిజమైన వాడైతే. సాకు చెప్పేవాడు భయం కలిగిన వాడు కాదు, తప్పించుకోవడానికి చేసే పని. నేను ఎందుకు మాట్లాడుతాడు, వినేటప్పుడు కూడా ఏం కావాలి, నేను అనడం లేదు, గ్రంథం చెప్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు యోధా ప్రజలతో, అయ్యా నేను చెప్పాలంటే పంపుతున్నారు, నేను వెళ్ళి చెప్పాలంటే వినేవాడు లేడు. ఒకవేళ వినడానికి మనసు సిద్ధంగా లేదు అంటున్నాడు. అందుకు యేసు ప్రభు చెప్పింది, మీరేమి వింటున్నారో జాగ్రత్త అని. రెండో మాట విందాం. లూకాసు వార్త 8:18. అదే మాటని ఇంకొకలాగా రాశాడు లోకా గారు. లూకాసు వార్త 8:18. ఇంకోసారి చదువుతాం. మీరు ఎలా వింటున్నారో చూసుకోండి, ఏం వింటున్నారో చూసుకోండి, ఎలా వింటున్నారో చూసుకోండి. సిద్ధపడి వచ్చి వింటున్నారా, సిద్ధపాటు లేకుండా వచ్చి వింటున్నారా, కథలు వింటున్నారా, గ్రంథాన్ని వింటున్నారా? మనం నేర్చుకున్నట్టుగా మూలవచనం యోహాను రాసిన పత్రిక 2వ పత్రిక 9-11 చదివితే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. అసలు క్రీస్తు బోధ అంటే ఏంటో తెలిస్తే కదా అందులో నిలిచి ఉండడం తెలిసేది. బోధ తెలియకపోతే అందులో ఎలా నిలుస్తారు? ఏం వింటున్నారో జాగ్రత్త, ఎలా వింటున్నారో జాగ్రత్త. మూడో మాట చెప్పాలంటే ఎవరిని చేర్చుకుంటున్నారో జాగ్రత్త. వినేవాడికి ఇదండి హెచ్చరిక. సరే, వినేవారికి చాలా సంగతులు ఉన్నాయి కానీ 3 సంగతులు చెప్పారు. ఏం వింటున్నారో, ఎలా వింటున్నారో, వినడానికి ఎవరిని చేర్చుకుంటున్నారో, ఎవరిని ఎన్నుకుంటున్నారో. తిమోతికి రాస్తూ పౌలు గారు అన్నాడు, మనుషులు ఎవరిని ఏర్పాటు చేసుకుంటారట? అనుకూలమైన వాడిని ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళకి అనుకూలంగా చెప్పేవాళ్ళే కావాలి. హెచ్చరిక చేసేవారు గద్దించేవారు కాదు. నేను అనుకున్నది చెప్పేవాడు నేను వింటాను, నేను అనుకున్నట్టుగా లేదనుకోండి వాళ్ళని తిరస్కరిస్తాను, పరిశీలన చేయను. చాలా మంది చేస్తున్న పని ఏంటంటే అతను ఎందుకు చెప్తున్నాడో ఏం చెప్తున్నాడో పరిశీలన చేయాలి. పరిశీలన చేయకుండా అతను చెప్పేది నేను నమ్మేదానికి వ్యతిరేకంగా ఉంది. ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నది రైటే, ఎందుకు వ్యతిరేకంగా ఉంది ఏంటంటే కూర్చొని పరిశీలన చేస్తే వ్యతిరేకమా అనుకూలమా అని అర్థం అవుతుంది. అర్థం కాకుండా అసలు వినడానికే మనసు ఇవ్వట్లేదు, వినడానికే చేయట్లేదు. యేసు ప్రభువు చెప్తున్నారు యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. వినేవాడి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 43వ. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నేను దేవుడు పైనుంచి దిగి వచ్చి మాట్లాడుతుంటే నా మాటలు మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అయ్యో, యేసు ప్రభు వెంట తండోపతండాలు అంటే వేల కొలది ప్రజలు వస్తున్నారు కానీ అసలు ఆయన బోధ వింటున్నారా? ఆయన ఇంకో మాట చెప్తాడు 5వ అధ్యాయం 6వ అధ్యాయం. రైట్, 6వ అధ్యాయం 26వ వచనం. అది నేను ఇన్ని కార్యాలు చేస్తుంటే ఈయన ఎలా చేయగలుగుతున్నాడో, ఈయన వెనక్కి ఎవరున్నారో ఆలోచన చేయకపోగా ఎందుకు వస్తున్నారు మీరు?
మీరు తినడానికి వస్తున్నారు అని హెచ్చరిక చేస్తున్నారు. ఎంత బాధపడ్డాడో ఒకసారి మీరు ఆలోచించండి. మీరు వస్తుంది ఎందుకు? తినడానికి. నిజంగా ఆయన చేసే కార్యాలను చూసి ఏం చేయాలి? ఇది ఎలా జరిగింది? ఈయన మనిషి కదా, మనలాంటి మనిషి కదా, ఈయన ఎలా చేయగలిగాడు? దీని వెనక ఏదో శక్తి ఉంది. ఆ శక్తి ఎవరు అంటే అది దేవుడు పంపించాడు అని అర్థమవుతుంది. ఆలోచన చేస్తే ఆలోచన చేయలేదు, అసలు ఆ ఆలోచనే లేదు. అందుకు యేసు ప్రభువును మీరు ఏం వింటున్నారో జాగ్రత్త, ఎలా వింటున్నారో జాగ్రత్త. నేను చెప్పట్లేదు, ఆయన చెప్తున్నాడు. మీరు నా బోధ వినలేదు కాబట్టి మీకు అర్థం కాలేదు. వింటే అర్థమవుతుందండి, వింటే అర్థమవుతుంది. వినరు. మనసులో ఒకటి పెట్టుకుంటారు. ఒకటి ఉంటే మనసులో ఎంతసేపటికి అది తప్పు అనే మనసు నీకుంటే ఎంత మంచి చెప్పినా సత్యం చెప్పినా నీకు అర్థం కాదు. అదంతే. రైట్. మరొక మాట, వినేవారి సంగతి చాలు, బోధించే వారి దగ్గరికి వద్దాం. హద్దులు అంటే వినేవారు హద్దుల్లో ఎలా ఉండాలంటే ఏం వింటున్నారో ఎలా వింటున్నారో పరిశీలన చేయాలి. ఎవరిని చేర్చుకుంటున్నారో పరిశీలన చేయాలి. ఒకవేళ ఎవరైనా చెప్తే చెప్పిన దాన్ని ఏం చేయాలంటే వారు పరిశీలన చేయాలి. పరిశీలన చేయకనేనండి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. రెండో మాట విందాం. అంటే బోధించే వారికి హద్దులు. బోధించే వారికి హద్దులు ఏంటంటే పేతురు పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల ఏం బోధించాలి? అవి దేవుడు మాట్లాడినట్టుగా బోధించాలి. నా ఇష్టము అనేది రాకూడదు. అసలు లోక సంబంధమైన విషయాలు కాదు మాట్లాడవలసింది, దేవుడు మాటలే బోధించాలి. సరిగ్గా చెప్పాలంటే బోధకుడు ఏం బోధించాలంటే దేవుడి మాటలే బోధించాలి. ఇవాళ దేవుడి మాటలు బోధించేవారు చాలా తక్కువ. లోకంలో అక్కడికి వెళ్ళిన అది జరిగింది, ఇక్కడికి వెళ్ళిన ఇది జరిగింది, అలా ఇలా అని సాక్ష్యం అని చెప్పి ఏదేదో చెప్తూ ఉన్నారు. అవన్నిటి వల్ల వాటన్నిటి వల్ల ఉపయోగం లేదు. తన డబ్బా తాను కొట్టుకుంటున్నాడు కానీ ఉపయోగం లేదు. మరి ఏం చేయాలంటే బోధిస్తే ఏం బోధించాలి? దేవుడి మాటలు బోధించాలి. రైట్. మూడో మాట, బోధకుల కంటే అపోస్తలులు గొప్పవారా కాదు? ఇప్పుడున్న బోధకుల కంటే అపోస్తలులు గొప్పవారా కాదు? అపోస్తలులకు ఏమైనా హద్దులు ఉన్నాయా? యోధా పత్రిక 3వ వచనం. ఆగండి, ఈ పదం మీకు అర్థమైందో లేదో. నేను రాయాలనుకున్నది ఒకటి, వ్రాయాలనుకున్నది ఒకటి, వ్రాసింది ఒకటి. ఇది వ్రాయాల్సి వచ్చింది. అప్పుడప్పుడు ఎవరి దశలో పొరపాటు చేస్తారు. అదేదో కాలక్షేపం కోసమో లేదా కొద్దిసేపటి కోసమో అని పొరపాటు చేస్తారు. అవసరం వాళ్ళు గట్టివాళ్ళు అయితే నిలదీస్తే దొరికిపోతారు. దొరికిపోయి చివరిలో ఏం చెప్తారు తెలుసా? చేసుకోవాల్సి వచ్చింది అంటారు. ఏమొచ్చింది? చేసుకోవాల్సి వచ్చింది. వలస రావడం అంటే నాకు ఇష్టం లేదు, నేను ఏదో అవసరానికి వాడుకోవాలనుకున్నాను, అది గట్టిపడింది. ఏం తప్పించుకోవడం చేతగాక ఏమైంది? చేసుకోవాలి. మీకు అర్థమైన పాయింట్. చేసుకోవాల్సి వచ్చిందంటే చేసుకోవాలని చేసుకోలేదు, తప్పుకు చేసుకున్నాను, పరిస్థితులను బట్టి చేసుకోవాల్సి వచ్చింది. యోధా గారు చెప్తున్నారు, నేను వ్రాయాలనుకున్నది మరొకటి, నా ఇష్టం అది, కానీ నేను వ్రాయవలసి వచ్చింది ఏంటి? ఇది నా ఇష్టం కాదు, ఇదిగో పరిశుద్ధాత్ముడు ఇలా చెప్పారు.
చెప్పాడు, అందుకని ఇది వ్రాయవలసి వచ్చింది, కట్టడి చేశాడు యోధా గారు. అంటే అపోస్తలుడైనటువంటి యోధా గారు పత్రిక రాస్తుంటే యోధా గారు వ్రాయాల్సి అనుకున్న దాన్ని వ్రాయలేకపోయాడు. ఎందుకని? పరిశుద్ధాత్ముడు కట్టడి చేశాడు. నువ్వేదో రాయాలనుకుంటే ఎలాగా? ఒకసారి అప్పగించిన బోధ, దానికోసం ప్రయాసపడాలంటే కొత్త బోధ రైట్. ఇంకో మాట విన్నాం అందులో గలతీ పత్రిక చూద్దాం తర్వాత, అవునా కాదు? గలతీ పత్రిక 1వ అధ్యాయం 6-9 వరకు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశపడుతున్నది. అది మరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్త జరపబోయి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను ఆగండి. ఎవరు మేమంటే? ఆ పుస్తకం రాస్తుంది ఎవరు? పౌలు గారు. పౌలు గారు ఎవరు? అపోస్తలుడు. ఏ అపోస్తలుడు? పౌలు గారు ఏ అపోస్తలుడు? అపోస్తలులు 4 రకాలు ఉన్నారు. దేవుని అపోస్తలులు, క్రీస్తు అపోస్తలులు, సంఘ అపోస్తలులు, దొంగ అపోస్తలులు. యేసుక్రీస్తు ఏ అపోస్తలుడు? యేసుక్రీస్తు ఏ అపోస్తలుడు? దేవుని అపోస్తలుడు. 12 మంది అపోస్తలుడు, క్రీస్తు అపోస్తలుడు. పౌలు బర్నబా ఏ అపోస్తలుడు? సంఘ అపోస్తలుడు. యేసుక్రీస్తు అపోస్తలుడు కూడా పౌలు గారు. అలాగే అపోస్తలుడు 2 రకాల అపోస్తలులైన సంఘం చేత పనిపడిన అపోస్తలుడు మరియు ప్రత్యేకమైన అపోస్తలుడు. క్రీస్తు అపోస్తలుడు ప్రత్యేకత ఏంటి? కాబట్టి అపోస్తలుడు పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేనైనా అంటే నిన్న ప్రకటించింది నమ్మి బాప్తిసం పొందిన రక్షణ చెప్పాం, రేపు వచ్చి నమ్మకపోయినా బాప్తిసం పొందకపోయినా రక్షణ వస్తుందని చెప్పాను అనుకోండి, మరొక సువార్త. అంటే అది అధికారం ఉందా లేదా? ఇంకోటి బోధించే అధికారం ఉందా లేదా? లేదు. మేము దేవదూతలు పడలేదు. దాన్ని 4వ వచనం చదివితే దేవదూతలకు ఉందా? ఏమైనా బోధించే అధికారం దేవదూతలకు ఉందా? చదువుదాం అన్నమాట. ఇప్పుడే మనం చదువుకున్నాం గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంతో త్వరగా తిరిగిపోతున్న నాకు ఆశ్చర్యపడుతున్నది. అది మరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెప్పబోయి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను మేమైనా పరలోకం నుండి వచ్చిన ఒక దూత మీకు ప్రకటించడం చాలండి. అంటే దేవదూతలు కూడా ఒకసారి చెప్పిన తర్వాత స్థిరపరిచిన తర్వాత మరొకటి మాట్లాడడానికి లేదా బోధించడానికి అవకాశము లేదు. దేవదూతలు కూడా అవకాశం లేదు భక్తులు దాటి బోధ చేయడానికి. యేసు ప్రభువు ఏం చెప్పారంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను అని చెప్పారు అన్నారా? అపోస్తలులు ఏం చెప్పారంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను అన్నాడు. దేవదూత వచ్చి లేని పాపం తీసివేశాడు, నేను ప్రత్యేకంగా మన కోసం ఏర్పాటు చేశాను చెప్పాడు అనుకోండి. అతను వచ్చి దేవదూత కనబడింది, నేను నమ్మాను, నేను రక్షించబడ్డాను, నేను సేవ చేస్తున్నాను అన్నాడు అనుకోండి. అది నిజమవుతుందా? వచ్చింది దేవదూత, అట్లాంటిది బోధిస్తే శాపగ్రస్తులని చెప్తున్నాడు కదా. అందుచేత దేవదూతలు కూడా వేరొక సువార్త బోధించే అధికారము లేదు. ఒకవేళ ఉన్నదంటే వాడు హద్దులు దాటినట్టే. రైట్. వినేవాడికి లేదు, బోధించేవారికి లేదు, అపోస్తలులకు లేదు, చివరికి దేవదూతలకు కూడా లేదు.
ఎక్కువని కాదు అక్కడ అర్థం. ముగ్గురు కలిసి పని చేస్తున్నారు, ఎవరి పని వారు చేస్తున్నారు. దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్మను ముగ్గురు కలిసి పనిచేస్తేనే మనం రక్షించబడుతున్నాం. అందుచేత తక్కువవాడా పరిశుద్ధాత్ముడు అంటే? తక్కువవాడు కాదు. మరి ఆయనకు అధికారం ఉందా సొంతంగా బోధించే అధికారం? ఇప్పుడు చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపుడైన ఆత్మ వచ్చినప్పుడు, ఇందాక మనం విన్నాం కదా, నేను పరిశుద్ధాత్మ పంపిస్తానని చెప్పారు, ఆయన వచ్చాడు. ఆయన రాకమునుపు యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన వస్తాడు, ఏం చెప్తాడో చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి. సత్యస్వరూపుడైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక దేనికి వినినో వాటిని బోధించి సర్వత్రము సర్వత్రలో మీకు తెలియజేయును. ఇక్కడ ఒక పాయింట్ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన వచ్చి తనంతట తాను ఏమీయో. అయ్యా, బోధ అంటే తనంతట తాను బోధించేవాడు సరైన వాడు కాదు. ఒకవేళ తనంతట తాను బోధించాడు అనుకోండి, ఏంటో చదువుదాం. యేసు ప్రభు అని అడుగుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. తనంతట తానే బోధించేవాడు ఎవరో యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఎవరైనా ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునే యెడల, అయ్యా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దేవుని చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ బోధించే అవతల వారు బోధించే బోధ దేవుని వల్ల కలిగిందో లేక నా యందు నేనే బోధించుచున్నాను, నా అంతట నేను బోధిస్తున్నాను, వాడికి అర్థమైపోతుంది. యేసు ప్రభువు చెప్తున్నారు, నేను బోధించే బోధ మీరు దేవుని చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుంటే, దేవుని చిత్తం చొప్పున జరిగించాలనే దృఢ ఆలోచన మీకుంటే, నేను చేసే బోధ దేవుని వల్ల కలిగిందా, నా సొంతంగా బోధిస్తున్నాడు, నీకు అర్థమవుతుంది అంటాడు. అసలు బోధ అది ఏంటో అర్థం కావాలంటే ఇక్కడ లింక్ ఒకటి పెట్టాడు. ఏంటది? అది క్రీస్తు బోధ, అపోస్తల బోధ, లేకపోతే ఇంకొక బోధ? క్రీస్తు బోధ లేదా దయ్యపు బోధ అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సూత్రం ఉంది. అది ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని చిత్తం చొప్పున జరిగించాలనుకుంటే అర్థమైపోతుంది. అంటే ఆయన చిత్తం చేయడానికి వారు ఇష్టపడలేదు, అందుకే వారికి అర్థం కాదు. బైబిల్ అర్థం కావట్లేదు అంటే, దేవుని బోధ అర్థం కావట్లేదు అంటే సూత్రం ఉంది. ఏమి లేదు వాళ్ళలో. అసలు దేవుడి చిత్తం ఏంటి, ఆ చిత్తం చొప్పున జరిగించడం మనస్సుంటే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. అది అవునో కాదు, యథార్థమో కాదు, అసలో కాదు అర్థమవుతుంది. ఆయన ఆలోచన లేకపోతే అర్థం కాదు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడండి. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు తనంతట తాను బోధించడు. అంటే ఏం బోధిస్తాడు? చెప్పండి. తనంతట తాను బోధించకుండా దేవుని దగ్గర ఏం విన్నాడో, యేసు ప్రభువుని ఏం చెప్పారో, దేవుని దగ్గర విన్నదాన్ని యేసు ప్రభు దేవుని దగ్గర విన్నదాన్ని చెప్తాడు, యేసు ప్రభు చెప్పిన జ్ఞాపకం చేస్తాడు. యేసు ప్రభు చెప్పిన దాన్ని జ్ఞాపకం చేస్తాడు, దేవుడు చెప్పిన దాన్ని చెప్తాడు. అంతేగాని ఎవరు చెప్పడు? అయ్యా, అసలు ఈ మాట ఎంత గొప్పదండి. పరిశుద్ధాత్మ వాడు తనంతట తాను మాట్లాడగంట. నేను అప్పుడప్పుడు ఆయా ఊరికి వెళ్తూ ఉంటాను. ఇందాక సోదరులు కూడా, ఇక్కడ స్థానిక సంఘం బోధకులు కూడా మొదలెడదామన్నారు. నేనేమన్నాను మీకు గుర్తుందా? మీరేం చెప్తే చేయడానికి వచ్చాను నేను.
ఆగుదాం, కొనసాగిద్దాం, అది నా ఇష్టం కాదు. నేను వచ్చిందెందుకు? మీరు చెప్పినట్టు చేయడానికి. ఆ రోజు అక్కడ నా పెద్దలు జరగాలంటే ఎక్కడైనా సరే, ఇందాకే చెప్పాను, సమస్య ఎందుకు వస్తుంది? సమస్య ఎందుకు వస్తుంది? నాయకత్వాన్ని అంగీకరించకపోతే. నాయకత్వాన్ని అంగీకరించకపోతే సమస్య వస్తుంది. పిల్లలు ఎవరు లోబడాలి? ధర్మమే అన్నాడు ఇందాక. తల్లిదండ్రులు లోబడాలి. స్త్రీలు ఎవరికి లోబడాలి? కాదు, ధర్మం ఇది. లోబడాలి భర్తకి. పురుషుడు ఎవరికి లోబడాలి? యేసు ప్రభువుకు లోబడాలి. యేసు ప్రభు ఎవరికి లోబడుతున్నారు? ఇప్పుడు కూడా లోబడుతున్నాడు ఆయన. ఇప్పుడు కూడా మన పక్షంగా దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అది కదా యేసు ప్రభు మాదిరి. యేసు ప్రభు మాదిరిని మనం అనుసరిస్తే, వాక్యానికి మనం విధేయులైతే భార్యలు ఏం చేస్తారు? ఆటోమేటిక్ గా చెప్పలేండి, ఆటోమేటిక్ గా లోబడతారండి. భర్తకి భార్య లోబడితే భార్యకి పిల్లలు ఆటోమేటిక్ గా లోబడతారు. సూత్రం చెప్తున్నాను. నేను మా తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేదు. కొద్దిసేపు అనుకోండి, నిజంగా చెప్పలేదు అంటే మా తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి నేను ఏమైనా చెప్పుకోవచ్చు. మా తల్లిదండ్రులు కొన్నిసార్లు తప్పు చేసినా నేను ఎదురు మాట్లాడలేదు. నా భార్య గమనిస్తుందా లేదా? ఏంటి వాళ్ళు తప్పు చేస్తున్నా ఎదురు మాట్లాడదన్నాను అనుకో, వాళ్ళ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళకి ఎదురు మాట్లాడితే ఎలాగన్నాను అనుకోండి, ఇంకేం కలుగుతుంది? చెడ్డవాళ్ళు అయితే ఇప్పుడు చెడ్డవాడు అనుకుంటారు. జ్ఞానం కలిగిన వాడు అయితే, అంటే తల్లిదండ్రులు అంటే అంత గౌరవమా? భయం కలుగుతుంది. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? మన పిల్లలకి ఏం కలుగుతుంది? మాట్లాడతారా? భయం కలుగుతుంది. మీ భయంతో కూడా మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే రాబట్టబడవచ్చును. వాక్యం చెప్పాల్సిన పని లేదు. నీ ప్రవర్తన యేసు ప్రభు దగ్గర నడిపిస్తుంది. నీ కుటుంబం సరైన విధంగా నడుచుకుంటుంది. ఎప్పుడు అంటే నీ డ్యూటీ నువ్వు చేసినప్పుడు. పరిశుద్ధాత్ముడంతటి వాడు ఏం చేశాడు అంటే, చెప్పండి, తనంతట తాను ఏమీ బోధించడు. నిర్ణయాధికారము దేవుడిది. నిర్ణయం చేసి పంపించింది పరిశుద్ధాత్ముడిని. దేవుడు పంపించాడు, ఆయన ఏం చెప్పాలి? తనంతట తాను మాట్లాడుకోడు. తనంతట తాను మాట్లాడేవాడు ఏంటంటే యేసు ప్రభు చెప్తున్నాడు. చదవండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం, 2వ భాగం. అది ఎందుకు బోధిస్తాడు? తనంతట తాను తన గొప్పతనం కోసం, బోధించాడంటే అది బోధ దేవునిది కాదు. పరిశుద్ధాత్మ అంతటి వాడు చెప్పండి, తనంతట తాను ఏమీ బోధించలేదు. ఏం విన్నాడో, ఏమి యేసు ప్రభు చెప్పింది విన్నాడో, దేవుడు చెప్పింది విన్నాడో అవి బోధిస్తాడు, అవి జ్ఞాపకం చేస్తాడు. రైట్. ఇంకా ఒక చోట పోతాం. పరిశుద్ధాత్ముడు అన్నాడు. పరిశుద్ధాత్ముడు తనంతట తాను ఏమీ బోధించకూడదని మనకు యేసు ప్రభు చెప్పినట్టుగా అర్థమైంది. బోధించకూడదని ఆయన చెప్పిన, బోధించడు అన్నాడు అంతే. ఆయన గురించి ఆయనకు తెలుసు కాబట్టి. ఎవరి గురించి దేవుడు ఏమన్నాడు మీకు గుర్తుందా? అపవాదికి దేవునికి వాదన జరిగింది, సంభాషణ జరిగింది. వాడే మంచోడే అన్నట్టుగా చులకనగా మాట్లాడుతున్నాడు అపవాది. దేవుడేమన్నాడు? అటువంటి వాడు ఎవడు అన్నాడు. ఎప్పుడు? అయిపోయిన తర్వాత కాదు, ముందే చెప్పేశాడు. అటువంటి వాడు లేడు, భూమి మీద అటువంటి వాడు లేడు అన్నాడు.
యేసు ప్రభు ఎప్పుడైనా సారీ చెప్పాడా? చెప్పాడు ఎవరికైనా? ఎందుకు చెప్పలేదు? అది మనం ఎందుకు అలా అలవర్చుకోలేదు? మనం తప్పు చేయటం సరే చెప్పడం అలవాటు అయిపోయింది. భక్తి అలవాటు అయినట్టుగా ఆదివారం ప్రార్థనకు వెళ్ళి రావటం, హృదయం నుంచి దేవుడే భయం కాదు. అలవరుచుకోవాలి. మనం తప్పు చేయకూడదన భావన ఉంటే చెయ్యడు. యేసుప్రభు చెప్పాడు, మీలో ఎవడైనా నాలో పాపం ఉన్నదని స్థాపించగలడా? నాలో పాపాన్ని అంటే పుట్టించగలడా? నా దగ్గర లేదు. మీరే పుట్టిస్తారు? యోసేపుని పుట్టించాలని ప్రయత్నం చేసింది మాటల చేత. యోసేపు ఏమన్నాడు? అమ్మా, ఇంత ఘోరమైన పాపం చేసి దేవుడికి విరోధంగా మూట కట్టుకోలేని పాపం అన్నాడా లేదా? నీకు ఆ ఆలోచన అంటే అలాగే చేస్తావు. మాట ఎందుకని, కార్యం ఎందుకని జాగ్రత్తగా ఉంటాం. ఏ ముందులే అనుకుంటున్నాం, ఏ ముందులే కాదు, ఎలా ఉండాలో తెలుసుకుని నడుచుకుంటే అది బోధ. అంటే మనం నేర్చుకున్న ఉదయం పరిశుద్ధాత్ముడే ఏం చేయకూడదు, తనంతట తానేమీ బోధించలేదు. భర్త చెప్పినటువంటి సమస్య రాదు, తల్లిదండ్రులు చెప్పినటువంటి సమస్య రాదు, అధికారులు చెప్పినటువంటి ఉద్యోగంలో సమస్య రాదు. సరే, యేసు ప్రభు దగ్గరికి వద్దాం. యేసు ప్రభు ఏం చెప్పారు విందాం. యేసు ప్రభు గురించి మీరు ఎప్పుడైనా మంత్రాలు చదివిన వాళ్ళు విన్నారా? అష్ట దిగ్బంధన అనే మాట విన్నారా? అష్ట దిగ్బంధన అంటే ఏంటి? అమెరికలు బంధించారు వారి. ఇక ఏ దిక్కు నుంచి నీ దగ్గర రాదు అదృష్ట శక్తి అని. యేసు ప్రభు కూడా మనకి అష్ట దిగ్బంధన చేశాడు. అవి విన్నాను ఇప్పుడు. మొదటిది యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. 8 సూత్రాలు ఉన్నాయి మనకి. మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు ఉన్నాయి. అయ్యా, ఆ మాట ఇంకొకసారి మీకు మనసులోకి వచ్చిందో లేదో, తీర్పు తీర్చడానికి చెప్పడానికి అనేక సంగతులు ఉన్నాయి నాకు తెలిసినవి, కానీ నేను చెప్పను. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. నాకు తెలిసినవి చాలా ఉన్నాయి, నేను చెప్పను. ఎందుకు చెప్పను? నేను ఆయన వద్ద వినిన సంగతులే లోకములకు బోధించుచున్నానని చెప్పాను. అయ్యా, నాకు ఇది చెప్పమని నాకు వినిపించాడు ఆయన. నాకు వినబడి నేనే, ఆయన చెప్పింది నేనే. ఆయన దగ్గర విన్న సంగతులే చెప్తాను కానీ దానికి మించి దాటి వెళ్ళను అంటాడు. ఏంటండి యేసు ప్రభువు ఎవరు చెప్పండి? యేసు ప్రభువు ఎవరు? దేవుడు పంపిస్తే వచ్చిన వాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏమైనా చేయగలడు. ఒకవేళ ఆయన చెప్తే చేస్తాడు. ఆయన అడిగితే ఏమైనా చేస్తాడు దేవుడు. యేసు ప్రభువు అడిగితే ఏమైనా చేస్తాడు ఆయన. కానీ ఈయన అడగడంట. ఆయనే చెప్పాడు, ఏంటి పేతురు కత్తి తీసుకున్నా? నేను అడిగితే పంపడం అనుకుంటున్నావా? కానీ నేను అడగను. ఏంటంటే అడగడంట. ప్రార్థన అంటే మనం దేనికోసం ఉపయోగించుకుంటో తెలుసా? జేబులో పని చేసి వ్రాసుకోవడానికి ఉపయోగించినట్టుగా ప్రతిదానికి ప్రార్థనే. మిస్యూజ్ చేస్తున్నారు ప్రార్థనని. దేనికి ప్రార్థన చేయాలో తెలియదు, ఎప్పుడు ప్రార్థన చేయాలో తెలుసు. ప్రార్థన అంటే గొప్ప ప్రార్థన చేయమంటారు. ప్లాన్ ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ప్రార్థన చేయాలంటే కూడా కీర్తన గ్రంథం చదివితే అర్థమవుతుంది. అయ్యా, నేను ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాను అంటాడు దావీదు. ప్రార్థన చేయడానికి ఏం కావాలి? సిద్ధపడి ఉండాలి. అధికారుల దగ్గరికి అడగాలంటే సిద్ధపడి వెళ్ళి అడుగుతారా? సిద్ధపడకుండా అక్కడ పోయి అడుగుతా ఉంటారా? మరి అంతకంటే గొప్ప కూడా కదా దేవుడు. దేవుడు దగ్గరికి ఇచ్చి అడగాలంటే ఏం అడగాలి? నువ్వేం అడగాలి ముందు? అందుకే ప్రేరేపింపబడిన వాడు ప్రార్థన చేయడం కాదు. ముందుగా ప్లాన్ చెప్తే నువ్వు పలానా కోసం ప్రార్థన చేయమని
వాళ్ళు సిద్ధపడుస్తారు. వాక్యం చెప్పమని చెప్తే దానికోసం సిద్ధపడతారు. అప్పుడు కమ్మ చెప్తే ఏదో ఒకటి చెప్తారు, ఏదో ఒకటి చేస్తారు. అయ్యా, ప్రార్థన కూడా సిద్ధపడవలసం, వాక్యం చెప్పడానికి సిద్ధపడవలసం. అలాగే యేసు ప్రభు మాట్లాడటానికి నేను అడిగితే ఇస్తాడయ్యా, కానీ నేను అడగను. నాకు తెలుసయ్యా చాలా సంగతులు నేను చెప్పను. ఎందుకు చెప్పబోయా అంటే నన్ను ఎంతవరకే చెప్తున్నాడు. యేసు ప్రభు ఏంటి, ఇంతవరకు చెప్పమంటాం ఏంటి? ఆయన అన్నమాట ఇంకోసారి చదవండి, యోహాను సువార్తలోది. వీటిని గురించి చెప్పుటప్పుడు తీర్పు తీర్చుటప్పుడు నాకు చాలా సంగతులు ఉన్నాయి. నాకు కలవ కానీ నన్ను పంపిన సత్యవంతుడు నేను ఆయన యొక్క వివిధ సంగతులే లోకంలో బోధిస్తున్నానని చెప్పింది. విన్న సంగతులు కాదు. లు అంటే తప్పుగా ఉండేది. మళ్ళీ వెన్నయ్య కూడా చెప్పినట్టు విన్న సంగతులే అంటే వాటిని దాటిపోను. స్త్రీలే అంటే పురుషులు కాదని, పురుషులే అంటే స్త్రీలు కాదని. విన్న సంగతులే అంటే ఇక మిగిలిన తెలిసిన సంగతులనే మాట్లాడడం, అంతవరకే హద్దు. ఆయనే మాట్లాడతాడు. విన్న సంగతులే మాట్లాడతాను, అంతేనా? రైట్. మరొక మాట వినండి. 40వ వచనం, 8వ అధ్యాయం 40వ వచనం. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పినవాడైనా. అయ్యా, యేసు ప్రభు చెప్తున్నాడు, నేనేం చెప్తున్నాను? దేవుని వలన వినిన సత్యము మార్చబడమని చెప్తున్నాను. మారుతూ అనుకుంటున్నాను, నేను మాట్లాడే మాట మారదు. దేవుని వలన వినిన సత్యం అది. ఆ సత్యం నేను చెప్తున్నాను. మీతో చెప్పిన వాడైనా నన్ను మీరు ఇప్పుడు చెప్పగా చూస్తున్నారే. ఏంటంటే సత్యం చెప్తున్నాడంట, దేవుడు చెప్పిన మాటలే చెప్తున్నాడంట. ఆడు చంపుతున్నాడంట. దేవుడు చెప్పిన మాటలు చెప్తే చంపుతారనమాట. అవునండి, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు మీరు? దేవుడి దగ్గర వినే సత్యం మీకు చెప్తుంటే నన్ను చంపాలనుకుంటున్నారేంట్రా బాబు? నేనేం లేని చెప్పలేదు కదా, సత్యం చెప్తున్నాను. అందరూ దేవుడి దగ్గర వినే సత్యం చెప్తున్నాను. వినందా? ఇందుకు నేను ఒక మాట చెప్పాను యేసు ప్రభు గురించి. ఆయన ఏం చెప్పాడో దేవుడి దగ్గర వినని సంగతులు చెప్పాడు. రైట్. ఇంకో మాట విందాం. 3వ అధ్యాయం యోహాను సువార్త. మొత్తం యోహాను సువార్త చెప్తాను. ఇంక చాలా చెప్తే టైం మనకు సరిపోదు కాబట్టి యోహాను సువార్త మాటలే చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మేము ఎరిగిన సంగతియే చెప్తున్నాము. అయ్యా, మేము ఎరిగిన సంగతియే చెప్తున్నాము. ఎరగనే చాలా మంది ఎరగమనే చెప్తారు కదా. యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే మేము ఎరిగిన సంగతులే చెప్పుచున్నాము. వెన్నయ్య చెప్పాడు ఒకటి. రెండోది, ఆయన ఎరిగిన సంగతులు చెప్తున్నాడు. ఎరగడం అంటే ఏంటి తెలుసా? అసలు ఎరగడం అంటే ఏంటి? అతను ఎరుగుదు అనుకుంటారు పెద్దవాడు. అంటే స్వభావం తెలుసా, వ్యక్తిత్వం తెలుసా, అతని గుణగణం తెలుసా, అతని కుటుంబం తెలుసా, అతని మంచి చెడ తెలుసా? ఇదంత వ్యవహారం ఉంది ఎరగడం అంటే. మేము ఎరిగిన సంగతులే మాట్లాడుతున్నాము. ఇంకో మాట వినండి. సూచించడానికే సాక్ష్యం ఇస్తున్నాము. అయ్యా, సూచించడానికే సాక్ష్యం. నేను సాక్ష్యం ఇచ్చానంటే సాక్ష్యం అంటే ఏంటి? విన్నదాన్ని చూచిందని చెప్పడమే సాక్ష్యం. నేను చెప్పానంటే లేని చెప్పలేదు, చూచిందనే సాక్ష్యం చెప్తున్నాను, ఎరిగిందానికే సాక్ష్యం చెప్తున్నాను. 5వ అధ్యాయం 19వ వచనం యోహాను సువార్త. యేసు వారికి ఇంట్లో ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయటం కుమారుడు చూసినో అదే కానీ తనను తాను ఏమీ చేయలేడు. ఎలా ఉందంటే, మీకు డ్రామాల సంగతి తెలుసా? ఒకప్పుడు డ్రామాలు ఉండేవి. డ్రామా స్టేజ్ మీద అతను నిలబడతాడు, వెనక ఒకతను అంటాడు తెర అవతల. వీడికి రాదు, సిద్ధపడిపోవాలా, వాడు అందిస్తూ ఉంటాడు వెనకండి.
చేస్తే ఆయన ఉదయాన్నే లేచేవాడు తెలుసా? ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళేవాడు? ప్రార్థన అంటే ఏంటి? అక్కడ దేవుడితో మాట్లాడడానికి వెళ్ళేవాడు. దేవుడితో మాట్లాడేవాడు, దేవుడు ఆయనతో మాట్లాడేవాడు. అంటే వాళ్ళ ప్రోగ్రామ్ అంతా ఆయనతో మాట్లాడుకుని వచ్చేవారు అనమాట. పలానా చోటుకు వెళ్ళు, అక్కడ గుడ్డివాడు ఉంటాడు, అతను బాగు చేయి. లేదా పలానా చోటుకు వెళ్ళు, వాళ్ళు ఇంకోసం ఎదురు చూస్తున్నారు, అక్కడ ఈ పని చేయి, ఈ మాట మాట్లాడు అని మొత్తం అంతా ఆయన చెప్పాడు. ఇక్కడ పెట్టుకున్నాడు. ఆ విధంగా చేశాడు ఆయన. వస్తాను అక్కడ కూడా. ఇంతగా ఆయన చేసింది ఏంటి? మేము చూచిన సంగతి చెప్పాను. ఏం చేస్తున్నాడో చూస్తున్నాను, అదే చేస్తున్నాను. మీరు పల్లెల్లోకి వెళ్తే పిల్లలు ఆడుకుంటారు. రైతుల పిల్లలు అనుకోండి, వాడు ట్రాక్టర్ తయారు చేస్తాడు మట్టితో. ట్రాక్టర్ దున్నుతాడు పొలంలో, మట్టి పంపుతాం. ఎందుకంటే వాళ్ళు రైతులు నిద్రలేస్తే పొలం దున్నే పనులు ఆలోచన చేస్తారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి అటువంటి ఆలోచనలు వస్తాయి వాడికి. పనులు చేసేవాడు పిల్లలు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు అటువంటి పనులే చేస్తారు, బొమ్మలు అటువంటివి చేస్తారు. అంటే ఎవరి తల్లిదండ్రులు ఏం చేస్తారో వారి పిల్లలు అలా ఆలోచిస్తారు, అటువంటి ఆటలే ఆడుకుంటారు. అది మామూలే. యేసు ప్రభువు చెప్పాడు కదా, మీరు మీ తండ్రి యొక్క అంటే వాడు అబద్ధం ఆడతాడు, మీరు కూడా అబద్ధం ఆడతారు అని. అబద్ధాలు ఆడుతున్నామంటే మన తండ్రి ఎవరు అవుతారు? ఎంత జాగ్రత్తగా ఉండాలి. నిజం కష్టమే కానీ జాగ్రత్తగా ఉండాలి. అబద్ధం ఆడేమంటే ఆటోమేటిక్గా వాడు నా పిల్లాడు అంటాడు, అపవాదించు. ఎంత కంట్రోల్ చేసుకోవాలో నోటిని. ఎంత అంటే అబద్ధం ఆడకుండా నోటి నాకు తెలిసి చాలా మంది లేదు. ఎందుకు ఆడతామంటే ఇది కూడా అబద్ధమేనా అంటే వాళ్ళకి అది అబద్ధం అనిపించడం లేదు. అవునండి, ఇశ్రాయేలు కూడా అలాగే ఉంది. యేసు ప్రభు కాలం క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. నిజం చెప్పడం అలవాట్లేదు. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ప్రతి వారితో సత్యం చెప్పండి అంటున్నాడు. అబద్ధం మాట్లాడడం అలవాటు. అది వాళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నారు కానీ కాదు. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను విన్న సంగతులు చెప్పాను, తర్వాత చూసిన సంగతులు చెప్తున్నాడు. అది చూసింది ఏంటి? ఆయన ఏం చేస్తున్నాడో అలాగే చూస్తున్నాడు, అలాగే చేస్తున్నాడు. అంటే భూమి మీద ఆయన 3.5 సంవత్సరాలు ఏం చేశాడు అంటే ఆయన చూపించాడు. బహుశా ఇప్పుడు మనం పిల్లల దూరంలో ఉంటే ఏం కాలేదు. ఇప్పుడు వచ్చింది మనకి. యేసు ప్రభు 2000 సంవత్సరాల నాడే వాడుకున్నాడు దాన్ని. అది ఎలా సాధ్యమైందో నాకు తెలియదు. అవునండి, జరిగింది అది. ఆయన ఏం చేస్తున్నాడో నేను చూస్తున్నాను, అదే ఆ విధంగా చేస్తున్నాను అన్నాడు. నేను చెప్పలేదు, వీడియో కాల్ కాదు అది. అంటే ఫోన్ లేదు ఆయన దగ్గర. ఎలా సాధ్యమైందో నాకు తెలియదు, దేవుడు కాబట్టి సాధ్యమైంది ఆయన. నువ్వు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే గ్రంథం ఉన్నట్టు మాట్లాడడానికి ప్రయత్నం చేసావా? నువ్వు మాట్లాడితే గ్రంథాన్ని గురించి మాట్లాడు, గ్రంథాన్ని గురించి ఆలోచించాలి. రైట్, మరో మాట విందాం. 2 చెప్పాను, విన్నది చూచింది. 3వ మాట విందాం. 8వ అధ్యాయం 28వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియో నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు. అయ్యా, ఇంకోసారి చదువున్నాను అన్నమాట. నా అంతటా నేనే ఏమీయో చేయక తండ్రి నాకు నేర్పినట్టు. ఏం చేశాడంట? అంటే బాధ చేసి పంపించాడు అనమాట. ఆయన నేర్పించి పంపించాడు అనమాట. యేసు ప్రభు అంటే దేవుడు దిగొచ్చాడు అనుకుంటా సాధారణంగా. దేవుడు దిగిరాలా, దేవుడు యేసు ప్రభుకు నేర్పించాడు. యేసు ప్రభుకి దేవుడు నేర్పించాడు. నువ్వు వెళ్ళి ఇది చెయ్యి అని చెప్పాడు. నేర్చుకున్నది వచ్చి యేసు ప్రభు చేశాడు. నేర్చుకున్నదా? ఇష్టం వచ్చిందా? దేవుడు దిగొచ్చాడా? దేవుడు నేర్పిస్తే వచ్చాడా? పంపిస్తే. అసలు దేవుడు దిగి రావడం ఏంటి? చాలా మంది చెప్తారు దేవుడు దిగి వచ్చాడు, దేవుడు దిగిరాడు. దేవుడు దిగి రావడం ఏంటి? అసలు సమీప
ఆయన మాట మాత్రం సెలవిస్తే అధికారం అయిపోతా లేదా? అధికారం నేర్చుకున్నాడు కదా. అయ్యా నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావు, నువ్వు మాట మాత్రం చెప్పు, నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. ఆయనకి రావడం ఎందుకు? ఎంతమంది లేరు ఆయన దగ్గర? ఏమైనా సాధ్యమే, మాట చెప్తే చాలు. భూమి, సూర్యుడు, ఈ విశ్వం అంతా కలుగునుగా అక్కడ ఒక మాట చెప్తే కలిగిందండి. దేవుడు అంటే అది. ఆయనకి రావడం అంటే ఇంటి దగ్గరికి దేవుడు తన కుమారుని పంపించాడు. దేవునితో సమానంగా ఉన్న ఆయన్ని పంపించాడు. భూమి ఆయన వచ్చింది ఎవరు? దేవుడు కుమారుడు. పంపించింది ఎవరు? దేవుడు. అసలు దేవుడు నమ్మడం ఏంటంటే తెలుసా? యోహాను సువార్త 3:16 అందరూ కడత వచనం ఏంటది? దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన అంటే దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు. ఆయన యందు విశ్వాసం అంటే దేవుడు పంపించాడు. అసలు దేవుడు నమ్మడం అంటే ఏంటి? బోధ నమ్మడం అంటే ఏంటి? యేసు ప్రభు చెప్పాడు. యోహాను బోధ విని బాప్తిస్మం పొందిన వారంట దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నారంట. దేవుడు న్యాయవంతుడని ఒప్పుకోవడం అంటే దేవుడు న్యాయం చేశాడు, పంపిస్తానని చెప్పాడు, పంపించాడు. మార్గం సరళం చేయడం పంపిస్తానన్నాడు, యోహాను పంపించాడు. ఆయనకు మార్గం తయారు చేసి ఆయన పంపించాడు, యోహాను వచ్చాడు. ఆ మార్గమే యేసు ప్రభు. ఈ దేవుడు కుమారుడు, దేవుడు పంపించాడు. నమ్మడం అంటే అసలు వాళ్ళు నమ్మడం అంటే దేవుడిని నమ్మడం. యేసు ప్రభు నమ్మడం అంటే దేవుడిని నమ్మడం. దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. యేసు ప్రభు చెప్పిన మాటలు వింటే దేవుని మాట విన్నట్టే. రైట్. 3 మాటలు చెప్పాను. విన్నది, చూచింది, 3వ మాట ఏంటి? నేర్పించాడు అంటే ఎవరు నేర్పిస్తారు చెప్పండి? మామూలుగా రే నాకు నేర్పొద్దులేరు అంటారు, తాతకు దగ్గర నేర్పారు అంటారు. అంటే నాకు అన్నీ తెలుసాను కదా. కానీ యేసు ప్రభు దేవుడితో సమానుడై ఉంటే ఆయన నేర్పించాడు లేదా దేవుడు? ఇప్పుడు చెప్పండి, ఎవరైనా అనేవాడు ఉన్నారేమో? నాకేంటి నువ్వు నేర్పేది అనేవాడు ఉన్నారో ఎవరేవాడు? చాలా మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు అనలేదు. నేర్చుకున్నాడు. నేర్చుకుని వచ్చి నేర్పించింది చెప్పాడు. ఇక్కడ నేర్పించింది చేశాడు. ఆయనండి అదండి భక్తి అంటే. ఇష్టం వచ్చి చేసేది కాదు బోధంటే. రైట్. 14వ అధ్యాయం 31వ వచనం. 14:31. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇలాగ చేస్తున్నాను. ఆగండి. యేసు ప్రభు చేసేది ఎందుకు చేస్తున్నాడంట? ఇంకోసారి చదువున్నాను. నేను చేసేది ఇలా చేస్తున్నానంటే నేను దేవుడిని ప్రేమిస్తున్నానని. అయ్యా అమ్మలారా, మీరు అనుకోవద్దు. భార్యకు లోబడటము అంటే భర్తకి లోబడటము అంటే ఏంటది? దేవుడిని ప్రేమించడం. దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి? నీ విధులు సరిగా నిర్వర్తించడం. భర్తకు లోబడడం అంటే ఎవరు లోబడమన్నారు? దేవుడు లోబడమన్నాడు. దేవుడు లోబడమన్నాడంటే భర్తకు భార్య లోబడిందంటే ఎవరు ప్రేమించినట్టు? దేవుడు ప్రేమించినట్టు. లోబడలేదు అంటే నేను ప్రేమించాను, నా భర్త నీ ఊరికి మాట్లాడితే కాదు, పెదవుతో అంటున్నారు. లోబడకపోతే నేను భర్తే కాదు. కాకపోతే నీకు పెళ్ళి అయినామా లోక సంబంధంగా. నిజం చెప్పాలంటే లోబడకపోతే నువ్వు భార్య కదా, ఆయన భర్త కాదు. ఆయన మాటలు నువ్వు ప్రేమించకపోతే నీకు దేవుడు కాదు, ఆయన దేవుడు కాదు. నువ్వు ఆయన కుమార్తె కాదు, కుమారుడు కాదు. ప్రేమించడం అంటే అది. ఇంకోసారి చెప్తాడు, యేసు ప్రభు చెప్తాడు, నేను దేవుడు అక్కర్లేదు, నేను దేవుని ప్రేమించానని తెలుసుకోవడానికి ఏం చేస్తున్నాను? ఆయన ఆజ్ఞాపించింది నేను చేస్తున్నాను. ఆయన ఆజ్ఞాపించాడు, నేను చేస్తే నేను తండ్రిని ప్రేమించినట్టు. నా మాట విన్నారా? ప్రేమించడం అంటే చెప్పింది చేయటం. ప్రేమించడం అంటే చెప్పింది చేయటం. యేసు ప్రభువే చెప్పారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞలకు అయిపోతాడు. మీరు కాదు.
చేయటమే. రైట్. ఇంకో మాట విందాం. 17:7 యోహాను సువార్త 15:7. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను. ఏంటంట? నీవు నాకు అనుగ్రహించిన మాటలు నువ్వు నాకు ఇచ్చావు, అనుగ్రహించావు. నువ్వు బోధ చేయమని నాకు ఇచ్చేవే. ఏంటది? నీ అనుగ్రహము. నీ అనుగ్రహం నేను పొందాను. నువ్వు నాకు ఇచ్చేవి ఈ మాటలో నేను వాళ్ళకి ఇచ్చాను. అయ్యా నాకంటున్నాడా? నేను బోధకుడు కాబట్టి నేను చెప్తాను అంటున్నాడా? నాది కాదండి, మీది. మీరు నాకు ఇచ్చారు, నేను వారికి ఇస్తున్నాను. కొంతమంది ముద్ర వేసుకుంటారు, ఇది నాది అని. మీకు తెలుసో లేదో, కొంతమంది పుస్తకాలు రాస్తారు. పుస్తకాలు రాసి ఇది మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చని అక్కడ కింద రాస్తారు. కొంతమంది హృత్పట్టుడైన ఒక పుస్తకం ఉంది. చాలా మంది ఆ పుస్తకం వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇష్టం వచ్చినట్టు తీసుకోండి. గాస్పల్ టీచర్ అని ఇంకో పుస్తకం అండి. మీరు ఏ విధంగా వాడకూడదు, 10 మందికి ఇచ్చి దీన్ని స్ప్రెడ్ చేయండి. ఈ సువార్త లేదా ఈ సత్యము లేదా ఈ బోధ ఇతరులకు తెలియజేయడమే మా పని. మీరు చేస్తున్నందుకు మేము సంతోషంగా అభినందిస్తారు వాళ్ళు. కొంతమంది ఏమంటారంటే, దీన్ని ఏ విధంగా మీరు ఉపయోగించకూడదు, చట్టపరంగా చర్య తీసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, తప్పని నేను అన్నాను. కానీ యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు నాకు ఇచ్చారు, నేను వారికి ఇస్తున్నాను. అంటే ఆయనదా దేవుడిదా? దేవుడిదా యేసుప్రభుదా? ఇప్పుడు చెప్పండి. దేవుడి. అంటే ఏమంటున్నాడు? దేవుడు నాకు అనుగ్రహించావు, నేను వారికి ఇస్తున్నాను. రైట్. మరొక మాట వింటాం. 18:11. ఆ దాసుని పేరు మలుపు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలో నేను తాగుతుందా అని పేరు. చాలండి. ఏంటంటే ఇక్కడ అయ్యా మనకు మేలు జరిగింది అనుకోండి, దేవుడు నన్ను దీవించాడని చెప్పుకుంటాం. ఇలా అంటాం. ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, అప్పుడా ముఖం చాటు వేస్తాం. మనుషులకు కనబడటానికి కూడా సిగ్గుపడతా ఉంటాం. ఎవరు పెట్టారు అది? యేసుప్రభు చెప్తున్నాడు, ఎవరు పెట్టారు అది? ఆ గిన్నె ఎవరు ఇచ్చారంట? నీవు నాకు అనుగ్రహించిన గిన్నెలో నేను, అంటే నువ్వు ఇచ్చావు ఈ శ్రమలో, నేను భరిస్తాను. బాధలు అయితే మాత్రం భరించాడంట. ఏదైతే భరిస్తాడు? ఆశీర్వాదం అయితే కావాలంటే ఏంటైనా పరలోకం వెళ్ళాలంటే ఆశీర్వాదాలు కావాలా, బాధలు కావాలా? ఆయనతో పాటు శ్రమ పొందిన ఎడల మనము వారసులం అంటాడు. ఎవరితో పాటు? యేసుప్రభు శ్రమ పడ్డాడు. యేసుప్రభుతో పాటు అవసరమైతే శ్రమ పడితే మనం వారసులం అంట పరలోకానికి. శ్రమ పడకపోతే దుర్బీజుడు అంట. దుర్బీజుడు అసలు బీజమే, విత్తనమే మంచిది కదంట, నాకు సంబంధించింది కాదన్నట్టు. DNA పరీక్షలు చేస్తారు కదా, ఎవరెవరు పుట్టారో తెలిసిపోతుంది. ఆయన అంటాడు, మీరు అనుకుంటున్నారు నా పిల్లలంతా కాదురా బాబు అంటాడు. ఆయన DNA పరీక్ష చెప్తే ఏం చెప్తాడంటే, నా వల్ల వచ్చింది కాదు విత్తనం అంటాడు. జాగ్రత్త. రైట్. ఇంకో మాట విందాం. 3:34 యోహాను సువార్త 3:34. ఆయన సాక్ష్యం అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుని మాట ముద్ర వేస్తున్నాడు. న్యాయంగా దేవుడు తను పంపిన వాడికి కొలత లేకుండా ఆత్మ అనుభవించిన కనుక ఆయన దేవుడు మాటలే పలుకును. ఆయన అంటే యేసుప్రభు వారు దేవుని మాటలే పలుకును. దేవుని మాటలే పలుకును. దేవుని మాటలే పలుకును. దేవుని మాటలే. యేసుప్రభు మాట్లాడిన మాటలు ఎవరి మాటలు? నేను 6 మాటలు చెప్పాను ఎప్పటికీ. మొదటి మాట వినిన మాటలు, రెండో మాట చూచిన మాటలు, చూచిన వాటిని, మూడవది నేర్పింది, నాలుగవది ఆజ్ఞాపించింది, ఐదవది
ఈయన చెవులు పడ్డాయి, ఈయన హృదయంలో ఉన్నాయి, ఆయన నోటి నుంచి వచ్చింది. అక్కడ దగ్గరికి వచ్చిందండి, అంతేను. రైట్. 7:16 యోహాను సువార్త 7:16. అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిదే. ఎవరిదంట బోధ? ఎవరిదంట? యేసు ప్రభుది కాదంట. ముద్ర వేసుకోవడమా రాజేంద్ర ప్రసాద్ బోధ కాదు. ఎవరిది? మనం బోధించే బోధ దేవుని దగ్గర నుంచి యేసు ప్రభుకి వచ్చింది. యేసు ప్రభు దగ్గర నుంచి అపోస్తలకు వచ్చింది, పరిశుద్ధాత్మకు వచ్చింది. పరిశుద్ధాత్ముడు అపోస్తల ద్వారా, ప్రవక్తల ద్వారా, లేకపోతే చేతుల ద్వారా, ఆత్మ పొందిన వారి ద్వారా గ్రంథస్థం చేయించాడు. ఈ బోధ దేవునిది, అది మనం గుర్తెరగాలి. 7:16 మరొకసారి చదువుతాం. ఈ బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిదే. అది దేవునిది. ఇప్పుడు చెప్పండి, బోధ ఎవరిది? అపోస్తలుదా? క్రీస్తు ప్రభుదా? దేవునిది. మాట్లాడింది వారు. అసలు బోధ ఎవరిది? అది ఆయనది బోధ. రైట్. 14:24 యోహాను సువార్త 14:24. నన్ను ప్రేమింపేవాడు నా మాట భయపడడు. మీరు వినిస్తున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. అదండి పంపిన వారి మాట. గుర్తుపెట్టుకోండి, నేను ఉదయం చెప్పాను, సువార్త ప్రకటించాలంటే ఎవరు ప్రకటించాలి? సువార్త ప్రకటించాలంటే పంపబడిన వారు ప్రకటించాలి. పంపబడాలి సంఘం చేత. యేసు ప్రభు చెప్తున్నాడు, గొప్పగా చెప్తున్నాడు, అయ్యా నేనేదో చెప్తున్నాను అనుకున్నా, నేనేం గొప్ప కాదు. ఎవరు పంపించాడు నన్ను? దేవుడు పంపించాడు. పంపిన వారి మాట మాట్లాడుతున్నాను. మీరు వింటారా వినకపోతే నాకు తెలియదు. నేను మాట్లాడే మాట మాత్రం దేవుని మాట. ఎందుకంటే ఆయన పంపించాడు, నేను వచ్చానని చెప్తున్నాను. మనం ఎవరైనా అలా చెప్పుకోగలమా? అప్పుడప్పుడు ఉత్తరాలు వస్తూ ఉంటాయి, గ్రూపుల్లో పెడతా ఉంటారు. నేను చర్చి కట్టుకుంటున్నా, లేకపోతే బిల్డింగ్ కట్టుకున్నా, లేకపోతే స్థలం కొనుక్కుంటున్నా, అది ఇది రెస్పాండ్ అవుతూ నేను ఏమంటానంటే, మిమ్మల్ని ఏ సంఘం పంపించింది మాకు తెలియచేస్తే మేము రెస్పాండ్ అవుతామని చెప్తే వాళ్ళు మళ్ళా పర్సనల్ గా లెటర్ రాస్తారు. అప్పుడు సార్ నన్ను ఏ సంఘం పంపలేదు కానీ నేను చేస్తున్నాను సార్, ఆయన చేయమన్నాడు నేను చేస్తున్నాను. ఆయన ఎవరయ్యా? ఆయన పెద్ద ఆయన అంటాడు. ఎవరు పెద్ద ఆయన అంటాను? ఆయన నీకు తెలుసు కదా, నేను పెద్ద ఆయన. పెద్ద ఆయన కాదు, నువ్వు బైబిల్లో ఉన్నట్టుగా మాట్లాడు. నేను పంపించింది ఏ సంఘం అంటే జవాబు ఉండదు. నువ్వు పంపించిన వాడికి సంఘం చేత పంపబడకుండా సంఘాలకు ఎందుకు ఉత్తరాలు రాస్తావు? తప్పు కదా నాయన అంటే, మీరు ఒక్కడే చెప్తున్నారంటే ఎవరు చెప్పలేదు అంటారు కొంతమంది. అయ్యా నేను గొప్ప చెప్పడం లేదు, విధానం ఇది. యేసు ప్రభువుతో వాడే ఎక్కడి నుంచి వచ్చాడు? పంపిస్తే వచ్చాడు, పంపడం చేత వచ్చాడు, పంపబడ్డాడు. అపోస్తలుడు, అసలు అపోస్తలుడు మాటకు అర్థం ఏంటి? అది సువార్తకి పంపబడాలి, పంపించబడాలి. ఎవరు పడితే వాడు చేస్తున్నాడు. చేయడం తప్పని నేను అన్నాను. చేసిన వాడు నువ్వు ఏం చేయాలంటే, నువ్వు ఏ సంఘంలో సభ్యుడు ఆ సంఘం అభివృద్ధి కోసం ప్రయాసపడాలి. నా కోసం కాదు. ఇప్పుడు చాలా మంది సంఘాలు ఎందుకు కడుతున్నా తెలుసా? నా కోసం సంఘం కట్టుకోకూడదు. ఎవరి కోసం అంటే సంఘం కోసం నువ్వు ప్రయాసపడాలి. కుటుంబం అంటే తల్లిదండ్రులకి సంపాదించి పిల్లలందరూ తీసుకొచ్చి తల్లిదండ్రులకి ఇవ్వాలి, అంతేనా? తల్లిదండ్రులు నాయన మీరు వేరుబడిన చిత్రం వేరే అయినప్పుడు ఎవరిదో చూసుకోవాలి. అప్పటిదాకా ఎవరిది? తండ్రిదే. కుటుంబం ఇది వ్యవస్థ. బైబిల్ పంపించబడ్డాడు యేసు ప్రభువు, పంపించాడు కాబట్టి ఆయన వచ్చాడు కనుక పంపిన వారినే మాట్లాడుతున్నాను. ఇంకోసారి చదువుతున్నాను అన్నమాట. నిద్ర వస్తుందా? నన్ను ప్రేమింపని వాడు నా మాటలు భయపడడు. మీరు వినుతున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిది. ఎవరిదంట? నేను బోధిస్తున్నానంటే ఎవరిది? నన్ను పంపించాడు అందుకని బోధిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఉన్నవాడు చాలా మంది అంటే అవసరమే లేదు కానీ మాట మనం అనుకుంటే, నేను ఫలానా సంఘం చేత పంపబడ్డానని గర్వంగా చెప్పుకోగలవా? అతిశయించగలవా? అప్పటిదా కాగలమా?
పంపించే టైం వస్తుంది, సంఘం పంపిస్తుంది. నేను కనిపెట్టుకోను, నేను పంపించలేదు సంఘం, ఇంకో సంఘం మా దగ్గర వచ్చి పని చేయమంటుంది. అప్పుడే నువ్వు అడిగి అయ్యా నేను వెళ్తాను వాళ్ళు రమ్మంటున్నానంటే పంపిస్తావు లేదు. అప్పుడైనా అప్పుడు దాకా నాకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి నేను బయటకు వెళ్తాను. నేను సేవ చేయాలి కాబట్టి వెళ్తున్నాను. సేవ చేయడం కోసం వెళ్ళడం ఎందుకు? సంఘ అభివృద్ధి కోసం ప్రయాసపడచ్చుగా. అది వాళ్ళు చెప్పక్కర్లా. రైట్. మరొక మాట చెప్తాను. 12:49 యోహాను సువార్త 12:49 వచ్చి సాయంత్రం నేనే మాట్లాడలేదు. ఏమి మాట్లాడలేదు. అయ్యా నెమ్మదిగా మళ్ళా చదువు. నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలను, అది నేను ఏమనవలను, ఏమి మాట్లాడవలను దాని గురించి నన్ను పంపే తండ్రి ఆశిస్తున్నాడు. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు పెంచుంటారు కదా, ఎలా తిన్నావా అన్నారు అనుకో, నువ్వు తిన్నానని చెప్పు అంటారు లేదు మనం. అంటే ఏం చెప్తున్నాం మనం? వాడికి తెలియదు, చిన్న పిల్లవాడు లేదా చిన్న పాప మాట్లాడరు, నువ్వు వచ్చిన చెప్పు, వాడు రాబోయేదని చెప్తానే ఉంటారు. అలా విని తర్వాత మాట్లాడతారు. అవునా? అది యేసు ప్రభు ఏమనాలో, ఏం మాట్లాడాలో, ఎస్ అనాలో నో అనాలో, అవునన్నాలో కాదనాలో ఎవరు మాట్లాడారు? దేవుడు చెప్పాడు, యేసు ప్రభు మాట్లాడాడు. నువ్వు ఎప్పుడైనా ఆ విధంగా నీ యజమాని మాట కోసం కనిపెట్టుకొని ఉన్నావా? నీ భర్త మాట కోసం కనిపెట్టుకొని ఉన్నావా? మీ తల్లిదండ్రుల మాట కోసం కనిపెట్టుకొని ఉన్నావా? ఇది దైవ నియమం. నేను చెప్పిన మాట మళ్ళా జ్ఞాపకం చేయబోతున్నాను. యేసు ప్రభు వారు ఏం బోధించారు అంటే, యేసు ప్రభు వారు బోధించింది ఏంటి అంటే, హద్దులకు లోబడి ఆయన విన్నది బోధించాడు, చూసింది బోధించాడు, నేర్చుకున్నది బోధించాడు, ఆజ్ఞాపించింది బోధించాడు, అనుగ్రహించింది బోధించాడు, దేవుని మాటలే బోధించాడు, పంపిన వారి గురించి మాట్లాడాడు, బోధించాడు. ఏమనాలో ఏం మాట్లాడాలో అని చెప్పాడు, ఏం చేశాడు. ఇది హద్దులండి. యేసు ప్రభు హద్దులనే లేవా? ఆయనే హద్దులకు లోబడి మనం జీవిస్తే, బోధిస్తే మనం ఎంత. కాబట్టి నేను జ్ఞాపకం చేసి ముగించబోతున్నాను పాఠాన్ని. నీ బాధ్యత ఏంటి? నీ హద్దులు ఏంటి? వినేవాడిగా, క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, పరలోక పౌరుడుగా నీ బాధ్యత ఏంటి? అసలు సంఘం బాధ్యత ఏంటి? ఇప్పుడు విని తెలుసుకొని ముగించుకుందాం. 2 మాటలు చెప్పాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. సమాధానమును బంధము చేత, అయ్యా సమాధానము అనుబంధము చేత ఆత్మ కలిగించు, ఎవరు? ఆత్మ కలిగించు ఐశ్వర్యమును కాపాడుకుంటూ ఐక్యతను కాపాడుకున్న ఎందు శ్రద్ధ కలిగిన వారే. నీకు ఐశ్వర్యం మీద మనసు ఉన్నట్టున్నారు. ఓకే ఓకే. ఐశ్వర్యం మీద ఉందా? రైట్. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్న ఎందు శ్రద్ధ కలిగిన వారే. దేని ఎందు శ్రద్ధ? దేని ఎందు? ఐక్యతను కాపాడుకునే ఎందు శ్రద్ధ. సహోదరుల మధ్య సమాధానం, భార్యాభర్తల మధ్య సమాధానం, అన్నదమ్ముల మధ్య సమాధానం, సహోదరుల మధ్య, సంఘాల మధ్య, లోకంలో మనుషులందరి మధ్య ఏముంటారు మనకి? నేను ఉదయమే చెప్పాను సోదరుడితో, నాకెవరు విరోధులు లేరు. ఒకవేళ నేను ఎవరికైనా విరోధులుగా ఉన్నానేమో, అయితే మనసు తెలిస్తే వెంటనే జవాబు కబురు పంపిస్తాను. నేను నా గురించి ఏదో తప్పుగా, అంటే నా మీద కొరవగా ఉన్నట్టుగా నాకు వినబడింది, పలానా కూడా ద్వారా మనిద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. మనిద్దరం కాకపోతే మీకు ఇష్టమైన పెద్ద మనిషి దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం. 3 మాటలు చెప్తాను. నా దగ్గరకు వచ్చినా పర్వాలేదు, నీ దగ్గరకు రమ్మన్నా వస్తాను. మీ దగ్గర మా దగ్గర కాకపోతే మన ఇద్దరం కలిసి పలానా చోటకి, మీరు చెప్పిన చోటకి. తర్వాత మాట్లాడుకుందాం, మీ అభిప్రాయం నా గురించి ఏంటో, నేనేదో తప్పు చేస్తే మాట్లాడుకొని సమాధాన పడదాం అంటారు. కొందరేమో అయిపోయింది నీకేం లేదు అంటారు. అయిపోలేదు, పరలోకి వెళ్ళాలంటే
సమాధానం లేకపోతే అడ్డం వస్తుంది. అసలు యేసు ప్రభు వారు భూమి మీద ఎందుకు వచ్చారు? సమాధానం చేయగలరు. దేవుడికి మనుషులు సమాధానం పెట్టడానికి వచ్చాడు. దేవుడికి మనుషులు సమాధానం కావాలంటే ఆయనతో సమాధానం పడటం చేత కాకపోతే ముందు మనుషులతో సమాధానం పడటం చేత కాకపోతే ఆయనతో సమాధానం పడటం సాధ్యం అవుతుందా? ఈ మామూలు మనుషులతో సమాధానం పడటమే చేత కాకపోతే అతనితో ఎలా సమాధానం పడతావు? నేను మాట్లాడబోతున్నాను. సమాధానంతో ఐక్యత ఉండదు. అసలు ఐక్యత అనేది సమాధానం ఉంది. సమాధానంతో ఐక్యత ఉండదు. అది అసలు సంఘమే కాదు. అది క్రీస్తు సంఘం అంటే సంఘం మిగిలిన సంఘాలు కావు కదా. వాళ్ళ సంగతి నీకు ఎందుకు? నాకెందుకు? వాళ్ళ సంగతే వద్దు. ఐక్యత అంటే సంఘంలో ఐక్యత. అసలు ముందు మనుషులతో సమాధానం పడాలి కదా. బోధనే మిగిలిన కదా, తర్వాత విడిచిపెడదాం. అది తర్వాత పర్సన్. నేను చెప్పే మాట బైబిల్ అనుసరించి మాట్లాడుకుందాం. ఒకే ఒక పరిశుద్ధాత్మ మాట. ఆత్మ కలిగించు ఐక్యత. ఎవరు కలిగించేది? ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ఈ బోధ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిస్తే, యేసు ప్రభు బోధిస్తే, ఆ ఆత్మ రాయిస్తేనే ఇదంతా వచ్చింది. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందు ఏముండాలి? కాపాడుకోవడానికి శ్రద్ధ ఉండాలి. నేను మళ్ళీ చెప్తాను. భార్య భర్తల మధ్య గొడవ రాకుండా ఉంటుందా? వస్తే ఏం చేస్తారు? సర్దుకుపోరా? ఆమె కానీ ఈయన కానీ సర్దుకుపోతే మనం ఏ కాపురం నిలవదండి. మరొకటి సహోదరుల మధ్యలో కూడా అలాగా సర్దుకుపోవాలి. అక్కడే ఉంది కాపాడుకుని శ్రద్ధ కలిగి. అక్కడ ఇంకో మాట ఉంది, ప్రేమతో ఒకరినొకరు సహించు. సహించడం అంటే ఏంటి? సహించడం అంటే ఓర్చుకోవడం అండి. మోషే ఎన్ని అన్నారు? 40 సంవత్సరాలు ఒక రోజు కాదు. సహించడం లేదా? యోబులు ఎన్ని అన్నారు? సహించడం లేదా? దావీదుని, యేసు ప్రభుని, పౌలుని అసలు మీరు ఎవరైనా చూడండి, అనవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభుని దయ్యం పెట్టాడు అన్నారు తెలుసా? ఇంట్లో అన్నారు తెలుసా? మన భాషలో చెప్పాలంటే అంతకంటే చెడ్డమాట కూడా ఉంటుందా? ఎవరో నన్ను నేను మాత్రం కూడా అన్నాడు యేసు ప్రభు. మరి నీకెందుకు బాధ? సహించు. దేవుడు చెప్పాడు. యేసు ప్రభు మనం క్షమిస్తున్నాడా లేదా? దేవుడు క్షమిస్తున్నాడా లేదా? మనం ఎందుకు క్షమించకూడదు? క్షమించి సమాధానంగా ఉండి ఐక్యతను కాపాడుకోవడం ఏం కలిగి ఉండాలి? ఇది బోధ సారాంశం. ఒక్క మాటలో చెప్పాలండి, క్రీస్తు బోధ అంటే పరలోక పౌరులంగా పరలోకానికి వెళ్ళాలంటే ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఐక్యత ఉండాలంటే ఏం కావాలి? సమాధానం కావాలి. మాట చెప్పి ముగిస్తా. మార్కు సువార్త 11:25 వచ్చింది చదవండి. 28, 25. మార్కు సువార్త 11. వచ్చిన ఎంత? 25. మీకు ఒక మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాయా? మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు అల్లగా వాళ్ళు క్షమించండి. ఎప్పుడయ్యా? మీరు నిలబడి ప్రార్థన చేయండి. ఎప్పుడు క్షమించేది? ప్రార్థన చేసేటప్పుడు అన్నిటి ప్రార్థన చేస్తావా లేదా? ప్రార్థన చేసేటప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? అసలు ప్రార్థన చేయకుండా ఉండడానికి ఆటంకం ఏంటి తెలుసా? ప్రార్థనకి ఆటంకం ఏంటి? పరిశుద్ధాత్మ చెప్పాడు, మీ ప్రార్థనకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానం చొప్పున కాపాడు చేయన్నాడు పేతురు పత్రికలో. ఏంటంట అభ్యంతరం అంట? అభ్యంతరం అంటే ఏంటి? ఆమెతో గొడవ, ఈయనకి ఈయనతో గొడవ, ఆమెకి. ఆ గొడవ పడకూడదు, ప్రార్థన కూర్చుంటారు. ఆ ప్రార్థన చేస్తే అభ్యంతరం మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడదు. ముందు సమాధాన పడాలి, ఆ తర్వాత ప్రార్థన చేయాలి. అభ్యంతరం లేకుండా ప్రార్థన చేయాలి. ఎన్ని కుటుంబాలు అలాగే ఉన్నాయి. ప్రార్థనకు వెళ్ళే వాళ్ళే ఇవి పట్టించుకోరు, ఈ బోధ పట్టించుకోరు. ఆదివారం రొట్టె విరిచామా లేదా అది ముఖ్యం.
సమాధానం అంటే ఎటువంటిదంటే మర్చిపోతున్నాడు దేవుడు మన పాపాన్ని. మనం కూడా మర్చిపోవాలి, మనకు మాత్రం మర్చిపోవాలి. నేను చెప్పే మాట ముగించి ముందుగా మరొక్క మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. నువ్వు ప్రార్థన చేసావంటే ముందుగా అభ్యంతరం లేకుండా చూసుకో. అభ్యంతరం అంటే సమాధానం లేకుండా ప్రార్థన చేసినా, అభ్యంతరంతో ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంగీకరించబడదు. కనుక క్రీస్తు బోధన ఎదిగి ఆ బోధనలో నడుచుకోవాలని, ఆ బోధ కట్టుబడి ఉండడానికి మనం చదువుకున్నాం. దేవుని చిత్తము చొప్పున జరిగించ నిశ్చయించుకునే ఎడల, అసలు ఆ నిశ్చయిత నీకుంటే మంచి నిశ్చయిత కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తాడు. లేకపోతే నువ్వు నాశనం అవడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. అలా కాకుండా దేవుడి చేతిలో పడకుండా, దేవుడి చేతిలో పట్టడం రెండు సంగతులు: ఆశీర్వాదము పొందుతావు, రక్షణ పొందుతావు, లేదా నిత్య నాశనం పొందుతావు. ఆయన చేతిలో పెట్టు. దేనికి సిద్ధంగా ఉన్నావో నేను సిద్ధం చేసుకో. నశించడానికి కాకుండా నిశ్చయం పొందడానికి సిద్ధపడి ఆయన చేతిలో చేసి ఆయన నిబంధనలో కొనసాగాలని, ఈ బోధ హద్దుల్లో కొనసాగాలని తెలియజేస్తూ, బోధ వినేవారు కానీ, బోధకులు కానీ, అపోస్తలులు కానీ, దేవదూతులు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ, యేసుప్రభువు వారు కానీ, చివరికి దేవుడు కూడా తిమోతి పత్రికలో చెప్తాడు, ఆయన తన స్వభావానికి విరుద్ధముగా ఏమీయో చేయలేడు అంటాడు. చేయడు కాదు అంటే బోధ హద్దులు ఏర్పాటు చేసిన ఆయన కూడా దాన్ని దాటడు. అంటే ఆ బోధలో ఉంటే రక్షిస్తాడు, బోధలో లేకపోతే ఇక రక్షించలేదంటే మీకు తెలుసు, అది చెప్పక్కర్లేదు. శ్రద్ధగా వినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.